సౌందర్యలహరిలోని 66వ శ్లోకం విందామండి. విపంచ్య గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం నిజాం వీణాం వాణీం నిచులయతి చోలేన నిభృతం. విపంచ్య గాయంతి వివిధమపదానం పశుపతే అంటే సరస్వతీదేవి ఎప్పుడు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారిని శారదారాధ్య అంటాము. అమ్మవారి ఎదుట సరస్వతీమాత పరమేశ్వరుని వీరగాథలను ఎంతో మనోహరంగా గానం చేస్తున్నారట. ఇక త్వయారబ్ధే వక్తుం చలిత శిరస సాధువచనే అంటే మామూలుగా మనం ఎవరైనా అందంగా గానం చేస్తుంటే వాళ్లను ప్రోత్సహించడానికి ఆహా ఓహో అంటూ ఎన్నో ప్రశంసా వాక్యాలు చేస్తాం కదా. అలానే సరస్వతీదేవి సంగీత సాహిత్యాల దేవత. అలాంటిది ఆవిడ గానామృతం ఎంత మనోహరంగా ఉంటుందో కదా. అందుకని అమ్మవారు కూడా ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తూ శిరస్సును అటూ ఇటూ కదిలిస్తూ ప్రశంసా వాక్యాలను పలికిందట. అమ్మవారి ప్రశంసా వాక్యాలు ఎంత మధురంగా ఉన్నాయి అంటే సరస్వతీదేవి వీణాతంత్రుల నాదాన్ని మించి మాధుర్యంగా ఉన్నాయట. ఇక 3వ పాదంలో తదీయైర్ మాధుర్యే అపలపిత తంత్రీ కలరవాం అంటే అమ్మవారి మధురవాక్కులు సరస్వతీదేవి యొక్క వీణాతంత్రుల అవ్యక్త ధ్వనిని పరిహసిస్తున్నట్లు ఉన్నాయట. అంటే అమ్మవారి మాటలు ఎంత మధురంగా ఉన్నాయంటే సరస్వతీదేవి వీణానాదానికంటే 1000 రెట్లు మాధుర్యవంతంగా ఉన్నాయని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక 4వ పాదంలో నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం అని చెప్పారు కదా. అంటే అమ్మవారి అత్యంత మధురమైన సాధువాక్కులకు సరస్వతీదేవి బిడియపడి తన వీణను కింద పెట్టేసి దాన్ని ఒక గుడ్డతో కప్పివేసిందట. అంటే అమ్మవారి మధుర వాక్కుల ముందు తన వీణానాదం వెలవెలపోతోంది అని సరస్వతీదేవి భావించిందట. గురురూపిణి అయిన శ్రీమాత ముందర తన విద్యా ప్రదర్శన ఇక చేయకూడదని మహోన్నతమైన గురుభక్తి భావంతో సరస్వతీదేవి తన వీణను కింద పెట్టేసి గుడ్డతో కప్పివేసిందట. లలితా సహస్రంలోని నిజసల్లాప మాధుర్య వినిర్భజ్యత కచ్చపి అన్న నామం చదువుతాం కదా. కచ్చపి అనేది సరస్వతీదేవి యొక్క వీణ పేరు. ఆ నామాన్నే ప్రమాణంగా తీసుకొని స్వామివారు ఈ శ్లోకాన్ని రచించారు. మరొక శ్లోక వివరణతో మళ్ళీ కలుద్దామండి. శ్రీమాత్రే నమః.